నిర్మల్ జిల్లా మున్సిపల్ రాజకీయాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. భైంసా, నిర్మల్ పట్టణాల్లో కొన్ని కుటుంబాలు తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. భైంసాలో తండ్రి కొడుకుల హవా కొనసాగింది. భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మాజీ చైర్మన్ ఎండి జాబిర్ అహ్మద్ ఆయన ఇద్దరు కుమారులతో కలిసి విజయ కేతనాన్ని ఎగురవేశారు. 20వ వార్డు నుండి జాబిర్ అహ్మద్ గెలుపొందగా ఆయన కుమారులు అమీర్ అహ్మద్ 2వ వార్డు నుండి నాజర్ అహ్మద్ 17వ వార్డు నుంచి విజయ దుందుభిని మోగించారు. ఇప్పటికే 2 సార్లు చైర్మన్ గా 2 సార్లు వైస్ చైర్మన్ గా పనిచేసిన జాబిర్ అహ్మద్ కు ఇది మరో చిరస్మరణీయ విజయం. అదేవిధంగా భైంసాలో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ వరుసగా 3వసారి కౌన్సిలర్ గా గెలిచి హ్యాట్రిక్ ను సాధించారు. ఆయనతో పాటు 15వ వార్డు నుండి పోటీ చేసిన ఖాదర్ భార్య ఫర్జానా బేగం కూడా ఘన విజయాన్ని సాధించి కౌన్సిల్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరపున అప్పాల కుటుంబం తమ పట్టును నిరూపించుకుంది. 37వ వార్డు నుంచి మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గెలవగా 36వ వార్డు నుంచి ఆయన భార్య అప్పాల కావ్య విజయాన్ని సాధించారు. గత 4 సార్లుగా ఈ కుటుంబమే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తూ వస్తోంది. అక్కడ